ఐ యామ్ శ్రీలక్ష్మి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా రావాలంటే ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ఆద్య అలాగే ఆదిత్య ఇద్దరు కూడా క్లోజ్గా ఉండడం చూసి తట్టుకోలేని సీను ఎప్పుడు చూసినా ఆద్య అలాగే ఆదిత్య మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి కావాలనే ఇక ఆదికి ముద్దు పెట్టమని ఆదిత్యను ఉసిగొలిపిన సంగతి మనందరికీ తెలిసిందే. పాపం ఆదిత్య అడ్డంగా రగడం దగ్గర బుక్ అయిపోయాడు. సీను చాలా సంతోషపడుతూ ఉంటే సీను చెంప పగలగొట్టి ఎందుకు ఇలా చేశావు, అన్ని పుణ్యం తెలియని ఆదిత్యని ఇరికించావని చెప్పి అనటం ఇదంతా కూడా మనం చూసాం. ఇకపోతే ఆద్య పుట్టినరోజు అని ఇక సీను సంతోషపడుతూ ఉంటే చారు షాక్ అయిపోతుంది. ఇదేంటి సీను బావ కనీసం నా పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు, అలాంటిది ఆదికు బర్త్డే విషెస్ ఎప్పుడు చెప్పాలని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు వెంటనే వెళ్ళి అసలు సీను బావ రేపు ఆద్య పుట్టినరోజుకి ఇక్కడ ఉండకుండా చేయాలి అని చెప్పి వెంటనే రఘురాం దగ్గరికి వెళ్ళి కావాలని ఇలా చెప్తూ ఉంటుంది. పెద్దనాన్న ఆద్య బర్త్డే కదా, సీను బావ ఎప్పుడెప్పుడో ఆద్యకు విషెస్ చెప్పాలని చూస్తున్నాడు. కనీసం భార్యనైనా నా బర్త్డే ఎప్పుడూ కూడా అసలు బావకి గుర్తులేదు. ఇలానే కాదు పెద్దనాన్న, ఇంకా చాలానే జరుగుతున్నాయి అని చెప్పి ఏడుస్తూ అదేంటమ్మా అలా అంటున్నావు, ఆద్యకి బర్త్డే విషెస్ చెప్పడంలో తప్పేముంది అని చెప్పి జానకి అంటంతో ఈ విధంగా అంటూ ఉంటుంది చారు. అదేంటి పెద్దమ్మ, పెద్దనాన్న మీకు కాకుండా ఇంకొక ఆడదానికి బర్త్డే విషెస్ మీ పుట్టినరోజును మర్చిపోయి తనకి చెప్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు నా పరిస్థితి కూడా అలానే ఉంది. అయినా సీను బావ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ పెద్దనాన్న అని చెప్పేసి చారు ఇక అడుగుతూ ఉంటుంది రఘురామ్ని. రఘురామ్ ఇక అంటూ ఉంటాడు, జానకి వాడికి చేతులతో చెప్పాల్సిందే అనిపిస్తుంది, మాటలతో చెప్పి చూశాను కానీ వాడికి అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే పెద్దనాన్న హనీమూన్కి పంపిస్తానన్నారు, ఆ విషయం కూడా అడుగున పడిపోయింది అనగానే నువ్వేమి బాధపడకమ్మా, రేపే నీకు సీనుకి ఇక హనీమూన్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసేస్తాను అనగానే చారు సంతోషపడుతూ గదిలోకి వెళ్తుంది. అప్పటికే సీను అటువైపు తిరిగి నించోవడంతో సీను బావ ఈ ఒక్క రోజును సంతోషంగా ఉంటావు, ఆద్య బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేయాలని ఆలోచిస్తున్నావు కదా, అసలు ఆద్య బర్త్డే నాడు నువ్వు ఇక్కడ ఉండకుండానే చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే నువ్వు రేపు సంతోషం కోసం ఎదురు చూస్తున్నావు కదా, నేను నీ బాధ కోసం ఎదురు చూస్తున్నాను చారు అని చెప్పి చారు ముఖం వైపు చూసి చిరునవ్విస్తాడు. అదేంటి మరి చారుకి నిజంగా ఆద్య పుట్టినరోజు వేడుకల్లో తన మెడలో తాళి కడతానని చారుకి నిజంగా షాక్ ఇచ్చాడా శ్రీను? నిజంగా అదే జరిగితే మరి చారు పరిస్థితి ఏంటి? ఆద్య మెడలో తాళి కడితే అసలు రఘురామ్ జానకి వీళ్ళందరూ ఊరుకుంటాడా? ఆదిత్య ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతున్నాడు? అసలు నిజంగా వీడియోలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనుకుంటే ఇక లేట్ చేయకుండా అసలు విషయం తెలుసుకోవాలి అంటే వీడియోలోనికి వెళ్ళిపోదాం. ఇకపోతే చారు తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా తన తండ్రి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నాన్నని బయటకు తీసుకురాలని అమ్మ ఇబ్బంది పెడుతుంది. 2 లక్షలు ఇచ్చింది కదా, పాపం నాన్న ఏం చేస్తున్నాడో ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక గౌరీ కూడా తన ఆలోచనకి తగ్గట్టుగా మలుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా. ఇక పార్వతి అయితే ఎలాగైనా సరే చారు ఇచ్చింది దొంగ నగలే అన్న విషయం బయట పెట్టాలని అనుకునే సమయానికి చారు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఎందుకంటే నేను ఇంట్లో అడుగు పెట్టడానికి కారణం నువ్వే కదా పిన్ని, అలాంటప్పుడు ఇక అత్తయ్యకి ఈ విషయం తెలిసి అత్తయ్య ఏం చేస్తుందో ఒకసారి ఊహించుకోనగానే రోట్లో వేసి పచ్చడి దంచినట్టు తనని కూడా దంచుతున్నట్లు అంతా ఊహించుకుంటూ అమ్మో నాకే ఎసరు పెట్టావు కదవే, ఏదో ఆక కూతురు అని సాయం చేద్దామని తోడుగా ఉంటామని ఈ ఇంటికి నిన్ను కోడలిని చేస్తే నువ్వు ఇంత చేస్తావా, అయినా దొంగ నగలిచ్చి మోసం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందే చారు, దొంగ నగలిచ్చి ఇంట్లో అందరినీ కూడా మోసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటుంది చారు. మరి దొంగ నగలు ఇవ్వకపోతే అత్తయ్యకు నగలంటే ఇష్టం, మా దగ్గర అన్ని నగలు లేవు, నేను నగలు ఇవ్వకపోతే ఇంటికి కోడలుగా అడుగు పెట్టనని నాకు తెలుసు, ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకని నగలు తీసుకొచ్చి ఇలా చేయాల్సి వచ్చింది పిన్ని అనగానే ఏది ఏమైనా నువ్వు అలా చేయడం చాలా తప్పు కదా చారు, ఇవాళ కాకపోతే రేపైనా సరే ఈరోజు నాకు తెలిసినట్లు రేపు ఇంట్లో వాళ్ళకు కూడా ఆ విషయం తెలిస్తే నిన్ను మెడపట్టి బయటకు గెట్టేస్తారు అని ఈ విధంగా అంటూ ఉంటే ఏది ఏమైనా సరే నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటే పని ఈజీ అయిపోతుంది అని చెప్పేసి చారు ఇక పార్వతికి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది.
పాపం ఇక పార్వతి నోరు తెరిచి పద్మ దగ్గర చెప్పలేదు కదా, అలానే సైలెంట్గా ఉండిపోతుంది. ఇకపోతే హాకీ ఆడడానికి పాపం కాళ్ళు సపోర్ట్ చేయవని, అలా ఆడితే కాళ్ళు ఏదైనా డ్యామేజ్ అయితే కాళ్ళే తీయాల్సిన పరిస్థితి వస్తుందని డాక్టర్ చెప్పిన విషయం గుర్తు చేసుకొని రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. సౌరి తీసుకొని వచ్చిన తర్వాత తిన్నగా పెళ్లి చేసుకోకుండా ఈ ఆటలు పాటలు ఎందుకు అని చెప్పి సుందరమ్మ కూడా అంటూ ఉంటుంది. రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇకపోతే ఆద్య పుట్టినరోజుని తెలిసినప్పటి నుంచి సీను ఇక చాలా సంబరపడిపోతూ ఉంటాడు. ఎప్పుడెప్పుడో ఆద్యకు అందరికంటే ముందుగా బర్త్డే విషెస్ చెప్పాలని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు. వెంటనే చారు ఇలా అంటూ ఉంటుంది, ఏంటి బావా అంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతూ ఉండగా, అది రేపు ఆద్య బర్త్డే అనగానే, అవునా రేపు ఆద్య బర్త్డేనా అనగానే వెంటనే ఇక అవును అని అంటూ ఉంటే, సీను బావా నేను నీ భార్యని కదా, నా పుట్టినరోజు ఎప్పుడో ఒకసారి చెప్పు అనగానే, నీ పుట్టినరోజు నాకెలా తెలుస్తుంది అనగానే, మరి ఆద్య బర్త్డే గుర్తు పెట్టుకున్నావు కదా అని అంటూ ఉంటే, ఆద్యని నేను ప్రాణంగా ప్రేమించాను, తన పుట్టినరోజు గుర్తు పెట్టుకోకపోతే ఇంకెవరు పుట్టినరోజు గుర్తు పెట్టుకుంటాను అనగానే, నేను ఇప్పుడు నీ భార్యని, ఆ విషయం మర్చిపోయావా అని చెప్పి చారు గట్టిగానే సీనుతో వాదన పెట్టుకుంటూ ఉంటే, సీనుకి ఇలా అంటూ ఉంటాడు, ఏది ఏమైనా సరే నువ్వు నా బర్త్డేని గుర్తు పెట్టుకోలేదు కదా అని అంటూ ఉంటే, సీను ఇక నీ బర్త్డే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం నాకేంటి, నువ్వు మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు అని ఈ విధంగా గట్టిగానే అంటూ ఉంటే, సరే ఇక నువ్వు ఆద్య పుట్టినరోజుని సెలబ్రేట్ చేయాలని చూస్తున్నావు కదా, ఎలా సెలబ్రేట్ చేస్తావో నేను కూడా చూస్తాను అని చెప్పేసి ఈ విధంగా అంటూ వెంటనే రఘురామ్ దగ్గరికి వెళ్తుంది. రఘురామ్ ఇక లోపల గదిలో ఉండడం చూసిన చారు, పెద్దనా మీతో కొంచెం మాట్లాడాలి అనగానే, ఏంటమ్మా చారు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక జానకి రఘురామ్ కోసం మంచినీళ్ళు తీసుకొని గదిలోనికి వస్తుంది. ఏమైంది చారు అనగానే, అది పెద్దమ్మ సీను బావలో మార్పు కనిపిస్తుందని రోజు రోజు ఎదురు చూస్తున్నాను, కానీ సీను బావలో ఎటువంటి మార్పు కనిపించట్లేదు, ఏది ఏమైనా సీను బావ రోజు రోజుకి ఆదికి దగ్గర అవుతాడనిపిస్తుంది, నా జీవితం నాశనం అయిపోతుందేమోనని చాలా భయంగా ఉంది పెద్దమ్మ అని చెప్పేసి అంటూ ఉంటే, అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా, ఆదిత్యకు పెళ్లి జరిగిపోతుంది కదా, వాళ్ళు అమెరికాకు వెళ్ళిపోతారు, ఇక నువ్వు అలాగే సీనునే కదా ఇక్కడ ఉండాల్సింది అని చెప్పేసి ఈ విధంగా జానకి ఎంత చెప్పినా కూడా, రేపు ఆద్య పుట్టినరోజు కదా, ఆద్య పుట్టినరోజుని సీను బావ ఎలా సెలబ్రేట్ చేయాలని ఇవాళ నుంచి ఎదురు చూస్తున్నాడు అని అనగానే, జానకి అలాగే రఘురామ్ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు. ఆద్య పుట్టినరోజుని సెలబ్రేట్ చేయడానికి మేమందరం ఉన్నాం కదా అని అంటూ ఉంటే, ఏమో నాకు తెలియదు, మీ పుట్టినరోజు ఇక పెద్దనాన్న మీకు విషెస్ చెప్పకుండా వేరే వాళ్ళకు విషెస్ చెప్పి ఒక ఆడదానికి ఎంత బాధ కలుగుతుందో మీకు కూడా అర్థం కావాలి కదా పెద్దమ్మ అని చెప్పేసి జానకితో చారు మాట్లాడుతూ ఉంటే, చూసావా జానకి, వాడికి మాటలతో చెప్పి చూశాను కానీ వర్కౌట్ అవ్వట్లేదు, ఖచ్చితంగా చేతలతో చూపించాల్సిందే అని అంటూ ఉంటే, హనీమూన్కి పంపిస్తానని కూడా చెప్పారు కదా పెద్దనాన్న, ఆ హనీమూన్ మాట కూడా వెనకబడిపోయింది అనగానే, నువ్వేమీ బాధపడకమ్మా చారు, రేపు మీకు హనీమూన్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసేస్తాను అనగానే, చారు చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి గదిలో వెళ్ళిపోతుంది. అప్పటికే సీను అటువైపు తిరిగి చాలా సంతోషపడుతూ ఉంటాడు. చారు ఇక రఘురామ్కి ఇదంతా చెప్పిందని తనకి తెలుసు. గది లోపలికి వచ్చి చారు నవ్వుతూ ఉంటే, సీను కూడా నవ్వుతూ తన మనసులో, సంతోషపడుతున్నావు కదా, సంతోషపడు, నీకు సంతోషం ఈరోజు మాత్రమే, రేపు నీకు దుఃఖమే మిగులుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. మరి నిజంగా చారుకి సీను రేపు పుట్టినరోజు వేడుకల్లో ఆద్య మెడలో తాళి కట్టబోతున్నానన్న విషయం చెప్తే చారు ఎలా రియాక్ట్ అవ్వబోతుంది, నిజంగా ఆ పని చేస్తాడా రఘురామ్, ఆ పని చేస్తే రఘురామ్ ఊరుకుంటాడా, అసలు ఏం జరుగుతుంది?